మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇక్కడ గతంలో అలైన్మెంట్ దూరంగా పోతున్న దాన్ని మళ్ళీ మార్చి వాళ్ళ పట్టణ పరిధి నుంచి అనేక మంది ఇల్లుని కోల్పోయే పద్ధతుల్లో, ప్లాట్లు కోల్పోయే పద్ధతుల్లో, వ్యవసాయ యోగ్యమైనటువంటి భూముల్ని కోల్పోయే పద్ధతుల్లో ప్రభుత్వము అలైన్మెంట్ మార్చి వాళ్ళ రైతాంగానికి నష్టం చేస్తున్న పరిస్థితి. గతంలోనే ఈ మండల పరిధిలో 8 గ్రామాలకు సంబంధించిన రైతులు భూములు కోల్పోయి నిర్వాసులుగా మారి వ్యవసాయ కూలీలుగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో అనేక సందర్భాల్లో ఆందోళన చేస్తే గతంలో మన ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మీకు నష్టం లేకుండా నేను చూస్తా, మా ప్రభుత్వం వస్తే దీన్ని కాపాడుతని మాటలు మాట్లాడి ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నటువంటి పరిస్థితి చూసినాం. కానీ వాళ్ళ ఓట్లు అయిపోయినాయి. ఇప్పుడు ప్రజలతోటి పని లేదు, మాకు ఎవరు ఏం చేసినా కూడా ఏమి కాదనేటువంటి ధీమాతోటి వాళ్ళ పేద మధ్యతరగతి ప్రజలు పైసా కూడబెట్టి హెచ్ఎండిఏ పరిధిలో ప్లాట్లు కొనుక్కున్నటువంటి పేదవాళ్ళకి సంబంధించి, అట్లాగే ఎకరా అరెకరా ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి భూముల్ని ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ గుంజుకునేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పక్కనే ఉన్నటువంటి గోల్డెన్ ఫారెస్ట్ భూమిలో అక్కడి నుంచి అలైన్మెంట్ మార్చి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వాళ్ళ పట్టణ పరిధికి 40 కిలోమీటర్, హైదరాబాద్ పరిధిలోకి 40 కిలోమీటర్ దాటి తీసుకుపోతాం గతంలో ఈ అలైన్మెంట్ అని చెప్పినటువంటి ప్రభుత్వం వ్యవసాయ యోగ్యమైనటువంటి భూముల్ని, ప్రజలకు ఉపయోగపడేటువంటి పంట పొలాలకు సంబంధించినటువంటి భూముల్ని ప్రభుత్వం తీసుకోవడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. ప్రజలకు పంట పొలాలు లేనటువంటి, వ్యవసాయానికి అనుకూలం లేనటువంటి భూముల నుంచి ఈ రోడ్లు నిర్మాణం చేయడం వల్ల రైతాంగానికి ఉపయోగపడుతుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది. ప్రభుత్వానికి అత్యంత తక్కువ ఖర్చుతోటి రవాణా సౌకర్యం కల్పించేటువంటి అవకాశాలున్నా కూడా ఇవాళ కొద్దిమంది స్వార్థపరులకు సంబంధించినటువంటి వాళ్ళ భూములని మార్కెట్ విలువ పెంచుకోవడం కోసం కుట్రలు కుతంత్రాలు చేసి ప్రభుత్వ అండదండలతోటి ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. గతంలో ఉన్నటువంటి మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా మేము అలైన్మెంట్ మారుస్తాము, మన ఇప్పుడు బీజేపీలో చేరినటువంటి బూర నరసయ్య గారు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. కానీ ఈ అలైన్మెంట్ మార్చాలి, ప్రత్యామ్నాయంగా భూమికి భూమి ఇవ్వాలి, ఆ రకమైనటువంటి ప్రయత్నాలు కొనసాగించాలి. రైతుల యొక్క భూములు తీసుకోవద్దు. అదేవిధంగా వాళ్ళ పైసా కూడబెట్టి పేదవాళ్ళు తమ పిల్లలకు అక్కరవసరమైన ఇల్లు నిర్మాణం చేసుకోవడం కోసం, తర్వాత ఏమైనా ఆపద వస్తే ఆ భూమి అమ్ముకొని, ఇల్లు అమ్ముకొని పిల్లలకు చదువుల కోసం వినియోగించుకోవాలన్నటువంటి ప్రయత్నాలు చేసినటువంటి పేదవాళ్ళ ఇళ్ల ప్లాట్లను కూడా, హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న ఇళ్ల ప్లాట్లను కూడా ప్రభుత్వం ఈ రెగ్యులర్ భూముల్లో గుంజుకుంటున్నటువంటి